వేగంగా సాగుతుంది. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం. పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం, ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి. ఆహా, ఇదే ఇదే అని అంటారు. పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా. మేఘాల తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, అమ్మలో తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా. Parents, please, humble request, stay for 5 minutes. We are setting an audio, so it will. Mother, sing God.
సూపర్. సో వన్స్ ప్లీజ్ వెయిట్, ఒక్క నిమిషం అలాగే ఉండండి అందరూ. పిల్లలందరూ దయచేసి మీ పేరెంట్స్ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోండి. అందరూ పాదాభివందనం చేయండి. పిల్లలందరూ పాదాభివందనం చేయండి. సో పేరెంట్స్ కూడా మీరు అందరూ వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ జీవితంలో జరగాలని బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎమోషన్. సో పేరెంట్స్ అంటే తెలుసు కదా, వాళ్ళు చేసే సాక్రిఫైజెస్, నిజంగా వాళ్ళు చేసే సాక్రిఫైజెస్ మనం వర్ణించలేము. వాళ్ళు చేసే ప్రతి సాక్రిఫైస్, మీరు చేసే ప్రతి సాక్రిఫైస్ మీ పిల్లల గ్రోత్కి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఈవెన్ యాజ్ ఎ సన్ ఐ నో ద సాక్రిఫైజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్. సో మీరు తినకుండా, మీరు ఉండకుండా వాళ్ళకిచ్చే ఆ బ్లెస్సింగ్స్ అనేవి వాళ్ళు పెంచి పెద్ద చేస్తుంది. సో దే నీడ్ సమ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ యూ. సో ఎవరైనా ఈ ప్రపంచంలో పిల్లలకి సపోర్టివ్గా ఉన్నారంటే, పిల్లలకి వెనక అండగా ఉన్నారంటే వాళ్ళు కేవలం పేరెంట్స్ మాత్రమే. సో చివరి వరకు ఎవ్వరు మనతో తోడుండరు. మేబీ ఫ్రెండ్స్, మేబీ ద గోన్. సో ఈవెన్ ద టీచర్స్ దే విల్ స్టేస్ విత్ ఫర్ సమ్ టైమ్ ఓన్లీ, బట్ చివరి వరకు తోడుండేది కేవలం అమ్మా నాన్నలే. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఆల్ ద పేరెంట్స్ విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వాళ్ళ ప్రేమని కొలవడానికి సముద్రం సరిపోదు. వాళ్ళ ప్రేమని సిరాతో రాయడానికి నదులు సరిపోవు. వాళ్ళ ప్రేమని పరచడానికి ఆకాశం సరిపోదు. సో అలాంటి ప్రేమను అందిస్తున్న పేరెంట్స్ అందరికీ, సో వన్స్ అగైన్ అక్షరాభ్యాస్ స్కూల్ తరఫున మీ అందరికీ వందనం అండ్ ఆల్సో పాదాభివందనం. సో వీఆర్ రిక్వెస్టింగ్ వన్స్ ఏ గ్రూప్ ఫోటో. పేరెంట్స్, ఐఎమ్ రిక్వెస్టింగ్ పేరెంట్స్, మీ సపోర్ట్ ఎల్లవేళలా మా అక్షరాభ్యాస్ స్కూల్కి ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నా. అలాగే నాన్న ఈ ప్రపంచాన్ని మీకు పరిచయం చేస్తాడు. నిజంగా అది నిజమేనండి. వాళ్ళిద్దరు ప్రేమలు రియల్లీ their love is unconditional. ఒక